హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ మాధవి వైబ్స్లో కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎండుమిరపకాయలతో పచ్చి కొబ్బరితో పచ్చడి తయారు చేద్దాం. దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒక కొబ్బరికాయ తీసుకున్నాను, అంటే 2 చిప్పలు. పచ్చి కొబ్బరి తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. కొబ్బరి తినటం వల్ల శక్తి వస్తుంది. ఎండుమిరపకాయలు 25 తీసుకొని వేయించుకున్నాను ఒక కళాయిలో. దోరగా వేయించుకోవాలి. కొంచెం ధనియాలు కూడా ముక్కలు, సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. కొబ్బరి ముక్కలు. ఎన్ని పోషకాలు ఉంటాయో కొబ్బరిలో. మన వెనకటి నుండి దేవుడికి ప్రసాదం కొబ్బరికాయ కొడతాం కదా, దాంతో తింటే. అందుకే వెనకటి నుంచి కొబ్బరి, ఎక్కడికి వెళ్ళినా కొబ్బరి టెంపుల్లో కానీ ఎక్కడైనా కొడతా ఉంటాం కదా, తీసుకొచ్చుకొని ఏదో ఒకటి చేసుకుంటాం కదా. జీలకర్ర, చింతపండు, చున్నులపాయి, కరివేపాకు. ఈజీ ప్రాసెస్, 5 మినిట్స్లోనే అయిపోతుంది. కొబ్బరి, ఎండుమిరపకాయలు మిక్సీ వేసుకోవాలి. కొంచెం గోరెచ్చ నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది, చన్నీళ్ళ కంటే కూడా. కొబ్బరి తొందరగా ఇదవుతుంది కదా, అందుకని వేడి నీళ్ళు పోస్తే పాడవకుండా ఉంటుంది. కొంచెం కళ్ళుప్పు వేసి మిక్సీ వేసుకోవాలి. రోలు ఉంటే రోట్లో అయినా నూరుకోవచ్చు. ఒక కళాయి తీసుకొని దానిలో పోపు దినుసులు వేసేసుకొని ఆయిల్ పోసి కరివేపాకు కూడా వేసుకోవాలి. గుమగుమలాడుతుంది పోపు. కొబ్బరి మనం తినటం వల్ల శరీరంలోని వ్యర్థాలను బయట పంపిస్తుంది. చెడు ఉన్నదంతా బయట పంపించేస్తుంది. గుమగుమలాడే కొబ్బరి పచ్చడి రెడీ అయింది చూడండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. విటమిన్ ఏ, బి, సి, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము పుష్కలంగా ఉంటాయి. తరచూ కొబ్బరిని ఆహారంలో తీసుకోవటం వల్ల మలబద్ధకము, థైరాయిడ్ సమస్యలు కూడా దూరంగా ఉంటాయి. థైరాయిడ్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా కొబ్బరి పచ్చడి కానీ కొబ్బరి కానీ తింటే మంచిది. వేడి వేడి అన్నంలో పూస లాంటి నెయ్యి వేసుకొని కొబ్బరి పచ్చడి వేసుకొని తింటే అమృతమే. నిజంగా అమృతంలానే ఉంది. చూసారు కదా కొబ్బరి పచ్చడి.